చేతులు మన హృదయంలో ఉంచుకొని మోకరిద్దాం. చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయంలో అతి పవిత్రమైన సమయం, వ్యర్థమైనటువంటి ఆలోచనలకు, వ్యర్థమైనటువంటి సంభాషణలకు ఇదిగో ఈ యొక్క సమయాన్ని దొంగిలించకుండా ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తిగా ప్రభునికి సమర్పించుకుంటూ రోజు సంఘం యొక్క ఆధ్యాత్మికంగా బలపడటానికి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడడానికి, ప్రభు తన కృపను బట్టి మనమందరినీ కూడా ప్రార్థించడానికి తన సన్నిధికి పిలుచుకొని రోజు వాక్యమైన ప్రభు ఈ ఆరాధన ద్వారా సజీవముగా క్రీస్తును మన ముందు ప్రతిష్ఠించి తన యొక్క వాక్కును మన ముందుకు విప్పుతూ ఉండగా, సేవకుడుగా నా నోటిని పిగిలించుచుండగా, విశ్వాసంగా మీతో మాట్లాడుచుండగా ఒక ఆరాధన మనకు ఆశీర్వాదకరంగా మారడం, ఆయన కృపను బట్టి కృపతోను, ఆశీర్వాదంతోను, దీవెనైనటువంటి వర్షంతో మన మీద కుమ్మరించాలి. ఇదిగో సంఘం యొక్క అవసరతల గురించి, విచారణ గురించి, దేవాలయ తలంపులను, సంఘం యొక్క తలంపులను, విచారణల యొక్క తలంపులను ప్రత్యేక విధంగా యొక్క ఆరాధన సమయంలో ప్రభుకి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ ఆరాధన మనకు ఆశీర్వాదకరంగా మారడానికి, మన యొక్క హృదయ లోతుల నుండి ప్రభుని ఆరాధన చేద్దాం. ఆత్మీయ జీవితం స్థిరపడడానికి, ప్రభు యొక్క కృప మనలను ఆదరించడానికి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను, ఐశ్వర్యాన్ని ప్రభు యొక్క ఆరాధన ద్వారా మనం అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో దేవుని ఎడల రోషం కలిగిన వ్యక్తులుగా, క్రీస్తు సాక్షులుగా నిలబెట్టడానికి ప్రభు మనందరినీ కూడా వాడుకోవాలి అని, దేవా నీకే స్తోత్రములంటూ, నీకు మాత్రమే మహిమ కలగాలి అంటూ, నేను వ్యర్థులను ప్రభువా, మట్టిమి ప్రభువా అంటూ ప్రభునికి సమర్పించి ప్రార్థన చేయి. ప్రభు ఈరోజు యొక్క ఆరాధనలో ప్రభుని ఏ రీతిగా మనం ఆరాధన చేయాలో, ఏ విధంగా ప్రభుత్వం నడుచుకోవాలో, ప్రభుని ఏ రీతిగా మనం ఉంటే ఆశీర్వాదాలు ఆ రీతిగా మన మీద కుమ్మరించగలుగుతున్నారు. దావీదు యొక్క ప్రార్థన చేత, దావీదు యొక్క ఆరాధన చేత, దావీదు యొక్క ఆశీర్వాదాల చేత మనందరితో ప్రభు మాట్లాడబోతున్నారు. ఈ ఆరాధన మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలను మన మీద, మన కుటుంబం మీద కుమ్మరించడానికి ఇంతటి చక్కటి అవకాశం, అద్భుత రీతిగా మనందరినీ కూడా తన సన్నిధిని పిలుచుకున్న ప్రభుత్వం కృతజ్ఞతలు చేసి ప్రార్థన చేయాలి. ఇదిగో నీవు ఎటువంటి తలంపులతో ప్రభు సన్నిధికి వచ్చావు, నీ హృదయాన్ని ప్రభుతో మాట్లాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు ప్రభుత్వం తెలియచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావా? నీకు ఆత్మీయ జీవితం వెనుకబడిపోయి ఉంటున్నదా? ప్రభువులో లేవనెత్తబడలేకపోతున్నావా? ఇదిగో యొక్క ఆరాధన నీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మారడానికి ప్రార్థన చేయాలి. కుటుంబంలో అసమానతలు ఉన్నాయా? శాంతి సమాధానాలు లేక కొట్టుకుంటాడుతూ ఉన్నావా? నేను బలపరిచే దేవుడు నీ ముందున్నా, నేను నిలబెట్టే ప్రభు నీతో ఉన్నా. ఆ ప్రభుకి సమర్పించి ప్రార్థన చేస్తే ఇచ్చిన అవకాశం ప్రతిదీ కూడా ప్రభు కొరకు ఉపయోగించుకోవాలి. ఈ సమయం మళ్ళీ నువ్వు పొందుకోలేమేమో, ఈ సమయాన్ని నువ్వు కోల్పోతావేమో. మరొకసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. యెషయా ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రవక్త యొక్క ప్రవచనముల ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. 55వ అధ్యాయంలో ప్రభు యొక్క మాటలు, ప్రభు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన ఆశ్రయించి ఆయనతో మాట్లాడు, నీ పాపములను ఆయన తీర్చేయనున్నాడు. ప్రభు కూడా అంటున్నాడు, నీకు నాకు మధ్య పాపం అనేటువంటి అడ్డు కూడా నిలిచి ఉన్నది, దాన్ని కూలకొట్టు అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని ఇర్మియా ప్రవక్త ద్వారా 33వ అధ్యాయంలో
విధంగా బ్రతుకులు ప్రభువులో బ్రహ్మాండంగా నిలబడే విధంగా ప్రార్థన వాక్యానికి వెళ్ళబోతున్నా నీ హృదయ తలంపులను, ఆశలను, కోరికలను ప్రతిదీ కూడా ప్రభువుకి సమర్పించు. ఉజ్జీవం కలిగినటువంటి కథోలిక సంఘంలో సజీవ దేవుని ఆరాధిస్తున్న నీ జీవితంలో ఒక మేలు అనేది ఈరోజు పొందుకోవాలి. ఇదిగో నేను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి ప్రభు నడిపించబోతున్నాను. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. సాతాను శక్తులను పాల్గొని ప్రభు మనకుంటున్నాడు. రుగ్మతలను నయం చేసేవాడు మనకుంటున్నాడు. గాయములను కట్టువాడు మనకుంటున్నాడు. మనతో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి సజీవుడు, చైతన్యవంతుడైనటువంటి ప్రభు మనతో ఉన్నాడు. ఆరాధించుతూ వెలుగొచ్చింది. ఆయన స్తుతించిన సిగ్గుపడవద్దు. కన్నీరు కార్చడం మాత్రమే మన బాధ్యత. కన్నీరు కార్చడం మాత్రమే మన వంతు. ఆశీర్వాదాలను అందించడంలో ఆయన ముందడుగు వేస్తూ ఉన్నాడు. చెప్పని గ్రంథంలో ప్రభు కలుగుతున్నాడు 3వ అధ్యాయంలో, ఇదిగో మీరు నా యొద్దకు వస్తే నేను మీ వద్దకు వస్తాను. ప్రభు వద్దకు వచ్చే వారంగా ఉన్నాము. శారీరకంగా వచ్చి ఉన్నామేమో, భాగ్యమైన జీవితంతో ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నామేమో, అంతరంగికంగా ఆధ్యాత్మికంగా హృదయం నుండి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడగలుగుతున్నాను. ఈ ఆరాధన అంతట్లో కూడా ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేయాలి. పరిశుద్ధులు 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 పరమోన్నతుడైన తండ్రి, పరమండలముల మీద ఆసీనుడవై మమ్మందరినీ కూడా ఏకకంఠముతో మాట్లాడుతూ నీ చూపును మా మీద ఉంచి మా జీవితంలో ఉద్దేశించి మాట్లాడబోతున్నప్పుడు ఇదిగో ప్రభువా, ఆత్మీయులైనటువంటి నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ హక్కును చేర్చుకుని నీ రెక్కల చాటును గురించి నీతో మాట్లాడుతూ ఉన్నామే. నీకు వేలాది స్తోత్రాలు. నీ బిడ్డల కొరకు ప్రవక్తలను పంపించి ఉన్నావు, సేవకులను నడిపించి ఉన్నావు. ఈ రోజు గురువుగా సేవకుడుగా ప్రభువా నీ ప్రజలకు సేవ చేయాలి. నీ ప్రజలు ఎదురా ఇదిగో ప్రభువా నిన్ను పొగడడానికి, నిన్ను స్తుతించడానికి ఇదిగో తండ్రి నన్ను పిలుచుకున్నాను. సేవకుని నోట నీ మాట గురించి ప్రభు నీ బిడ్డలందరితో మాట్లాడాలి. ఈరోజు నీవు మాట్లాడే ప్రతి ఒక్క వాక్కు వారి హృదయాలను చీల్చుకొని ప్రభువా వారి జీవితాలను నేను ఉన్నతంగా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి. ఆత్మతో అభిషేకించండి, వాక్కుతో అభిషేకించండి, ప్రార్థనతో అభిషేకించండి, ఆత్మతో అభిషేకించండి. విశ్వాసంలో ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైన స్థితిని ఈ యొక్క ఆరాధన మా జీవితాలలో ఒక గొప్ప మలుపును, వెలుగును, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారే భాగ్యం మా ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా రెండు చేతులు పైకి లేపి, అందరం కూడా రెండు చేతులను ఆకాశం వైపు విప్పి, ప్రేమించదా యేసు రాజా నిన్నే ప్రేమించదా అంటూ ప్రార్థన చేద్దాం. అమాలేకీయుల మీద ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు మోషే ప్రవక్త మోషే తన రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే చేతులు ఎప్పుడైతే ఆకాశం వైపు తెరిచి చూస్తూ ఉన్నాయో ఇశ్రాయేలు యొక్క పోరాటము, యుద్ధము విజయవంతంగా సాగుతున్నది. రోజంతా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నటువంటి మోషే సాయంత్రం సమయానికి చేతులు నొప్పి పుట్టి ఎత్తిన చేతులను దించుతూ ఉంటే ఇశ్రాయేలీలు మళ్ళీ ఓటమికి గురి అవుతున్నారు. మళ్ళీ ఓటమి పాలవుతూ ఉన్నప్పుడు అహరోను వచ్చి తన
చేతులను మోషే చేతులను ఎత్తి పట్టుకుంటూ ఉన్నారట. ఆ యొక్క యుద్ధము విజయవంతమవడానికి ఈరోజు ఎత్తబడిన చేతులు, ఎత్తబడిన ఆత్మలు దేవునిలో విజయాన్ని పొందుకోవాలని, ఆత్మీయ తృప్తిని ప్రభు ప్రసాదించాలి అని ప్రార్థన చేసుకుంటూ, ప్రేమించిన యేసు రాజా నిన్నే ప్రేమించిన అంటూ అందరం కూడా ఒకసారి లేచి నిలబడి సంతోషంతో చప్పట్లు పడుతూ నాట్యం చేస్తూ ప్రేమించిన ప్రభువుకి సమర్పిద్దాం. సిగ్గుపడవు, ఎవరు సిగ్గుపడవద్దు. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలోనే యవనస్తుని ఆ యవన ప్రాయాన్ని దేవుడికి సమర్పించుకుంటారని ప్రతి ఒక్కరు నాట్యం చేస్తూ ప్రార్థన చేయాలి. ఇంతటి మహోన్నతమైనటువంటి సమయాన్ని రుచిపగలిగినటువంటి దేవుని సన్నిధిలో వచ్చిన ప్రభుని దావీదు నాట్యం చేస్తూ ఆరాధన చేస్తుంది. అందరూ చెప్పబడుతూ సాధ్యమైనంత వరకు సిగ్గుపడుతున్నారు. మన హృదయంలో జ్ఞాపకం చేస్తున్న
చేస్తూ ఉంటే దేవుని యొక్క వెలుగు ఆయన కనబడుతూ ఉంటాయి. ఆ యేసుని యొక్క హస్తములను ఎత్తుకుంటూ ఉన్న ఆయన ప్రార్థనలు ఈరోజు ఆరాధన సమయంలో ప్రభువు వాక్కు ఏర్పడుతుండగా వాక్కు నీ జీవితంలో ఏ విధంగా మైండ్ చేయబడితే ప్రార్థించలేకపోతాం. పరిశుద్ధ గ్రంథమును తీసుకుని వచ్చిన వారు సిగ్గుపడుతున్నా బైబిల్ తెరచి చూడండి. తీసుకురాలేటువంటి వారు పక్కన వారి వారిని చూడండి. వినలేని వారు ప్రతి వాక్కు నీ హృదయానికి ఒక తగ్గింపుగా నీ జీవితాన్ని ఉన్నతముగా ప్రభువు నిలబెట్టుకున్నాడనేటువంటి తలంపుతో దేవుడి యొక్క వాక్యాన్ని ఆలోచించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుడి ద్వారా ఆరాధన అనగానే కథోలికులుగా దేవాలయంలో కూర్చొని మోకరించి గురువు వస్తారు, మందస్సం తీసుకుని వచ్చి తెరచి ఈ బలిపీఠం మీద ప్రతిష్ఠించి అపరూపంలో ఉన్నటువంటి సజీవుడైనటువంటి దేవుని ఆరాధించడానికి మన ముందు గురువు యొక్క ప్రభు శరీరాన్ని
మన ముందు ఉంచుతూ ఉన్నారు. మనం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. గురువు పలికే ప్రతి మాటకు, ప్రశ్నకు సమాధానాన్ని బదులు పలుకుతూ ఉన్నాం. ఆరాధన ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది మనము ఆచారంగానో అలవాటుగానో ఇక రోజు జరుగుతున్న పని కదా, అలా పద్ధతిగా వస్తూ ఉన్నాం, కూర్చుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. అసలు ఆరాధన అంటే ఏమిటి? ఎందుకు ప్రభువుని నువ్వు ఆరాధిస్తున్నావు? ఆరాధన అనగానే, దివ్యబలి పూజ అనగానే ఎక్కడున్నా సరే వచ్చి ప్రభు ముందు కూర్చుంటూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం. ఎందుకు నువ్వు ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నా? అసలు ఆరాధన యొక్క ఉద్దేశం ఏమిటి? చూడండి, దావీదు మహారాజు ప్రభుని ఏ రీతిగా ఆరాధన చేస్తూ ఉన్నాడు. కథోలికలను దేవుని ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ దేవాలయానికి వచ్చిన మనము గురువు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటే ఎవరికి కూడా 2 చేతుల పైకి ఎత్తడానికి సాహసించరు, సిగ్గుపడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో కొంచెం నాట్యం చేసి ఆయన ఆరాధించండి సంతోష హృదయముతో అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు. ఆరాధనను దేవునితో మనము లీనమైపోవాలి, దేవునితో మాట్లాడాలి. మాట రూపంలో ప్రార్థనగా ప్రభువులో ఏకమైపోయి మనలను మనం మరిచిపోవడమే ఆరాధన. చూడండి, ఇశ్రాయేలు జీవితాల్లో వాళ్ళు ఎప్పుడు సినగోగు వెళ్ళినా, ప్రార్థన మందిరాలకు వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అదృశ్యుడై ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎలా? గోడల వైపు, ఆ కిటికీల వైపు తిరిగి ఎగురుతూ తమను తాము మర్చిపోతూ ఉంటారు. తలలు ఊపుతూ, చేతులు ఊపుతూ, కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడి సన్నిధిలో వారేంటో వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. అది ఆరాధన. ఈరోజు ఆ అదృశ్యుడైన దేవుడు మన మధ్యన క్రీస్తుగా, ఆయన శరీరముగా ప్రత్యక్షమైనప్పుడు మనం ఇంకెంతగా ఆరాధన చేయాలి? కనిపించని ప్రభువునే జీవం గల దేవుడు మాకు ఉన్నాడు అని ఇశ్రాయేలీలందరూ కూడా సినగోగులో, ఆ యొక్క ప్రార్థన మందిరాలలో నాట్యం చేస్తూ కన్నీరు కారుస్తూ వారు మర్చిపోతూ ఉన్నారు. వారు ఎలా ఉంటున్నారు? ఆ రీతిగా ఆరాధన చేస్తూ ఉన్నారు. కనబడినటువంటి ప్రభువు. మరి కనబడుతున్నటువంటి ప్రభువుని ఈరోజు మనం ఏ రీతిగా ఆరాధన చేయాలి? ఏ రీతిగా ఆరాధన చేయాలి? ఈరోజు దావీదు ఆరాధన మనం ధ్యానం చేద్దాం కొద్ది నిమిషం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 23 వచనాలను మనము చిన్నగా ధ్యానం చేద్దాం. సమయము ఎంత అయినా పర్వాలేదు. ఇది ప్రత్యేకంగా ఆరాధన కోసము ఏర్పరచుకున్నటువంటి రోజు, ఆయనను ఆరాధించడానికి, ఆయనతో గడపడానికి. కాబట్టి చిన్నగా ధ్యానం చేద్దాం. 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దావీదు ఇశ్రాయేలీయుల నుండి 30,000 మంది వీరులను ఎన్నుకునేడు. తర్వాత వచనం, వారిని వెంటనిడుకొని సైనికులకు అధిపతి అయిన దేవదూతల మీద ఆసీనుడయ్యుండు 50 పేర వెళ్ళియు మందసములు కొనుగొచ్చుటకై
యూదా బాలాకు పయనమై పోయి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? మందసాన్ని తీసుకుని రావడానికి వెళ్తూ ఉన్నారు. దావీదు ఒక రాజుగా ఇశ్రాయేలీయుల మీద అధికారం కలిగి వారందరినీ కూడా పరిపాలిస్తున్నాడు. రాజు అయి ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. ఆయన చెబితే ఆ సైనికులే కానీ ప్రజలే కానీ ఆయన విధేయులై ఆయన చెప్పిన ప్రకారం చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే తనతో పాటు 30,000 మందిని సైనికులను పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. మందసాన్ని తీసుకురావడానికి ఈయన ఒక ఆజ్ఞాపిస్తే చాలు, మీరు వెళ్ళి మందసాన్ని తీసుకురండి, తీసుకురా సైనికులు తీసుకురావా వెళ్ళి. కానీ ఒక రాజు అయింది కూడా దావీదు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? తనతో పాటు సైనికులను ఎన్నుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ బాలాకు వద్ద ఉన్నటువంటి మందసాన్ని తన దావీదు నగరంలో ప్రతిష్ఠించడానికి, ఆ మందసము ప్రతిష్ఠించడం ద్వారా తన యొక్క రాజ్యము, తన యొక్క బిడ్డలు, తన యొక్క ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారని దావీదు నగరమున గుడారమును ఏర్పాటు చేసి దానిలో ఈ యొక్క మందసాన్ని ప్రతిష్ఠించడానికి వేల కొలది సైనికులను వెంట పెట్టుకుని ఇదిగో ఆ పర్వత ప్రాంతంలో ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క మందసాన్ని కొనుక్కోవడానికి ఒక రాజు ఆయన యొక్క శిష్యులు వెళ్తూ ఉన్నారు. తర్వాత వచ్చిన చదువుదాం. వారు మందసమును క్రొత్త బండి మీదకి ఎక్కించి కొండ మీది అబీనాదాబు ఇంటి నుండి తరలించుకొని వచ్చి చూడండి పేదలు బిడ్డలారా, అసలు మందసాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మందసంలో ఏముందని వారు ఆరాధన చేస్తూ ఉన్నారు? మందసంలో వారు ఏ ఆశీర్వాదాలను పొందుతారనే ఆలోచనతో మందసాన్ని తీసుకురావడానికి దావీదు అతని అనుచరులు అబీనాదాబు ఇంటికి వెళుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 3-4 వచనాలను ఒకసారి చదువుదాం. చదువు. 2వ తెర వెనుక అతి పవిత్రమైన స్థలము గుడారము ఉండేది. దాని యందు ధూపమిచ్చుటకు తర్వాత నిబంధన మందసము ఉండేది. ఆ పెట్టె యందు శ్రద్ధగా విందాం. ఆ పెట్టె యందు మండగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను దండము, నిబంధనలు రాయబడినటువంటి 2 రాతి పలకలు ఉండేవి. ప్రైజ్ ది లార్డ్. దావీదు అతని అనుచరులు తీసుకురావడానికి వెళ్ళినటువంటి మందసములో ఉన్నటువంటి 3 వస్తువులను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో నడిపిస్తూ ఉన్నట్టు సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు, మన్నాను కురిపిస్తూ ఉన్నారు. దానిని భుజించడం ద్వారా వారు జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఆ మన్నా ఉంచిన పాత్రని ఈ మందసపు పెట్టెలో ఉంచుతూ ఉన్నారు. బంగారపు పూత వేసినటువంటి ఆ యొక్క మందసములో. తరువాత ఇశ్రాయేలీయులందరినీ కూడా ఎడారి మార్గంలో నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మోషేను అతని యొక్క సహోదరుడు అహరోను ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి అధికారకంగా ఇచ్చినటువంటి దండన ఒకటి ఉన్నది. అది అహరోను యొక్క కర్ర, ప్రజలను నడిపించడానికి ఇచ్చినటువంటి కర్ర. ఈరోజు బిషప్ చేతుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అధికారానికి. ఆ చిగురిస్తున్నటువంటి ఆ దండన ఆ యొక్క మందస్సంలో భద్రపరుస్తూ ఉన్నారు. మూడవదిగా సీనాయి పర్వతం మీద మోషే వెళ్ళి కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తూ ప్రతిపాదుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు
ఈ ప్రజల యొక్క బాగోగులను ఉద్దేశించి ప్రభు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను 2 పలకల మీద రాసి ఇచ్చినప్పుడు ఆ 2 పలకలను కూడా మందసములో ఉంచుతున్నారు. నేటి మా కాండం 20వ అధ్యాయంలో చదివితే మనకు అర్థం